అనగనగా ఒక ఊరిలో అవ్వ ఆమె మనవడు నివసిస్తుండేవాళ్ళు. రోజు అవ్వ చెప్పే కథ వినకుండా మనవడు నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు అలాగే నిద్ర పట్టక మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అవ్వా, నాకు అస్సలు నిద్ర రావడం లేదు. ఏమైనా కొత్త కథలుంటే చెప్పవా, వింటాను. ఈరోజు నేను మన పక్కింటి ఆవిడ దేవుడికి ఏ విధంగా మొక్కుకుంటే పిల్లలు పుట్టారో, ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలయ్యిందో చెప్తాను విను మనవడా. అనగనగా గోపాలపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే వ్యాపారస్తుడున్నాడు. అతనికి డబ్బంటే ప్రాణం. పైసా ఖర్చు పెట్టాలన్నా చాలా ఆలోచించేవాడు. అంతటి పిసినారి. అయితే సుబ్బయ్య భార్య దుర్గకి భర్త పిసినారితనం అస్సలు నచ్చేది కాదు. ఏంటండి మనకి కర్మ, అనుభవించడానికి బోలెడంత డబ్బు ఉండి కూడా పైసా కూడా ఖర్చు పెట్టకుండా బ్రతకాలంటే ఎలా చెప్పండి? మీరిలా ప్రతి దానికి పైసా పైసా లెక్క పెడుతూ ఎవ్వరికి పైసా దానం చేయకుండా పిసినారుగా ఉండడం వల్లే మనకింత కాలమైన పిల్లలు కూడా పుట్టలేదు. నా కర్మ కొద్దీ మీరు నాకు దొరికారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని అంటారు. అదేమిటో ఇప్పుడు అర్థమవుతుంది. దుర్గా, ఇప్పుడు ఏమైందే? అయినా పిల్లలు లేకపోతే ఏంటట? అసలు డబ్బులు పొదుపు చేయడానికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏమిటే చెప్పు. డబ్బులు దాయడం చేత కానీ ప్రతి ఒక్కరూ ఇలానే మాట్లాడతారు. అసలు డబ్బు విలువ నీకేం తెలుసు? అవసరం వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు అవసరానికి ఉపయోగపడని డబ్బు, చేతి నిండా డబ్బులుండి కూడా ఏం లాభం చెప్పండి? అందరూ నన్ను గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు. అది నాకెంత బాధ కలిగిస్తుందో మీకు తెలుసా? అలా దంపతులకు సంతానం లేకపోవడం తీరని లోటుగా ఉండేది. ఇక పిల్లల కోసం దుర్గ చాలా దేవుళ్ళకు మొక్కుకుంది. పూజలు పుణ్యాలు చేసింది. వాటికి సుబ్బయ్య ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. అలా ఒకరోజు దుర్గ దేవుడికి నమస్కరిస్తూ, స్వామి, నాకు సంతానం కలిగితే నీకు నిలువు దోపిడీ ఇస్తాను. నా భర్తకి వ్యాపారంలో 1 సంవత్సరం వచ్చే ఆదాయంలో పైసా వాటా నీ హుండీలో వేస్తాను. దయచేసి నన్ను కరుణించు. మాకు సంతాన ప్రాప్తి కలిగించు స్వామి. నా కోరిక ఫలించిన వెంటనే నా మొక్కు నెరవేర్చుకుంటాను స్వామి. అలా మొక్కుకున్న కొద్ది రోజులకే దుర్గ గర్భం ధరించి ఒక పిల్లవానికి జన్మనిస్తుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇక తన కోరిక ఫలించడంతో దేవుడికి తన మొక్కును చెల్లిద్దామని తన భర్తతో ఇలా అంది. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. నేను మనకు సంతానం కలిగితే నిలువు దోపిడీ ఇస్తానని, అలాగే మీ సంవత్సరం సంపాదనలో పైసా వాటాను ఆ దేవుడి హుండీలో వేస్తానని మొక్కుకున్నానండి. ఇప్పుడు ఆ మొక్కును తీర్చాల్సిన సమయం వచ్చింది అని చెప్పడంతో ఆ మాటలు విన్న సుబ్బయ్య ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఏంటంటే ఏమంటున్నావు నువ్వు? నీకు గానేమన్నా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 3-4 వేలు ఉంటుంది. ఆ పైన సంవత్సరం సంపాదనలో పైసా వాటా అంటే ఏమనుకుంటున్నావు? అమ్మో, అది నా వల్ల కాదు అని కోప్పడ్డాడు సుబ్బయ్య. అంటే ఇవ్వరా మీరు? ఇవ్వకపోవడానికి ఇది మీరేమన్నా బాకీ అనుకుంటున్నారేంది ఎవరికైనా? ఆ దేవుడు మొక్కుకున్న మొక్కు. అది తీర్చకపోతే మనకు జరిగే నష్టం అంతకు మించి ఎక్కువ ఉంటుంది. మరి ఇక మీ ఇష్టం. ఇదిగో వాళ్ళ దేవుడి పేరు చెప్పి నన్ను మరింత ఇబ్బంది పెడుతున్నావు. అయినా నా సంగతి నీకు తెలుసు కదా. మొక్కుకోవడానికి నీకు ఇంకేం దొరకలేదా ఏంటి? ఎప్పుడు చూసినా నీకు నా సంపాదన మీదే కన్ను. ఇదిగో ఈ విషయంలో మాత్రం మీరు నన్ను కాదనడానికి వీల్లేదు. ఇది ఆ దేవుడితో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ బిడ్డకి ఏదైనా అనర్థం జరిగితే నేను చచ్చినా ఊరుకోను చెప్తున్నా. నన్ను కాదు అంటే నా శవం కల చూస్తారు అంది కోపంగా. దాంతో అసలే దేవుడంటే భయం ఉన్న సుబ్బయ్య మాట్లాడకుండా ఆ మొక్కును చెల్లించడానికి అంగీకరించాడు. సరేలే కానీ ఈసారి నీ మొక్కు చెల్లిస్తాను కానీ ఇంకెన్నడూ డబ్బుతో కూడిన మొక్కును
మొక్కుకోనని నాకు ప్రమాణం చేస్తేనే ఈ మొక్కు చెల్లిస్తాను. హా, సరే సరే, అయినా నాకు తెలీదా? మీరింతలా నాకు చెప్పనవసరం లేదు. ముందు ఈ ముక్కుని చెల్లించండి, ఇక ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలేండి. అలా కొద్ది రోజుల తర్వాత సుబ్బయ్య తన భార్యతోనూ బిడ్డతోనూ మొక్కు చెల్లించడానికి గుడికి ప్రయాణం అవుతారు. ఇక దుర్గా నిలువు దోపిడీకి అవసరమైన నగలు ధరిస్తుంది. లాభంలో పైసా వంతు దేవుడికి చెల్లించాల్సిన 1000 రూపాయల్ని సుబ్బయ్య లెక్కబెట్టి తెచ్చాడు. ఇదిగో, ఈ 1000 రూపాయలు నా వ్యాపారంలో వచ్చిన లాభంలో 1%. ఇక నువ్వు వేసుకొచ్చే నగలు ఇవేగా. నీ మొక్కుకు కావాల్సినవి ఇంకా ఏమన్నా ఉన్నాయా? అవునండి, కానీ లెక్కలన్నీ సరిగా చూశారుగా, ఎక్కడ లెక్కల్లో తప్పు రాదు కదా. చూసా. దారి ఖర్చులకు మరో 1000 రూపాయలు నా దగ్గర పెట్టుకొని ఉన్నా. చాలా దూరం వెళ్ళాలిగా మనం. అని చెప్పి మరో 1000 రూపాయలు తీసుకొని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరుతాడు. ఇక ఇంటి నుంచి బయలుదేరుతూ ఉండగా అతనికి వీధి అరుగున తిష్ట వేసుకొని ఒక బైరాగ్ కనిపించాడు. అతనిని చూసి అసహించుకుంటూ, ఏంటిది శోభామాంట ప్రయాణం అవుతుంటే మన ఇంటి ముందు బైరాగ్ కూర్చున్నాడు. అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. నేను రాత్రి నుంచి ఏమీ తినలేదు. కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టించండి అయ్యా. పోవయ్యా, నీ తొక్కల హితబోధలు ఎవడికి కావాలి? నీ పుణ్యం నాకేం అక్కర్లేదు. 1000 రూపాయలు దారబోసి దేవుడి నుంచి బోలెడు పుణ్యం సంపాదించుకోవడానికి వెళ్తున్నాము. బిడ్డతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన దుర్గా ఆ మాటలు విని భర్తను చేదరించుకుంటుంది. ముందు పోతున్న భర్త చూడకుండా 2 మామిడి పండ్లు బైరాగికి ఇచ్చింది. కొంత చిల్లర డబ్బులు కూడా ఇచ్చింది. దుర్గా బైరాగికి డబ్బులు ఇవ్వడం సుబ్బయ్య చూసి దుర్గతో ఇలా అన్నాడు. ఇదిగో, తీసుకొని వెళ్తున్న డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే మనం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అడుగు తింటూ రావాలి, తెలిసిందా? పోనీలేండి, ఆ బైరాగి పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో. ఇంత తిండి పెట్టకపోయినా చిల్లర ఉంది కదా అని ఇచ్చాను అంతే. నేను చేసిందేమీ లేదు. అది మనకు పుణ్యమే కదండి. చూడు, ఇప్పుడు నాకు కొత్తగా పుణ్యాలేమీ అవసరం లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి బయలుదేరితే మనం ఆ దేవుడి దగ్గరికి త్వరగా వెళ్తాం. పద అని బయలుదేరి పుణ్యక్షేత్రాలకు చేరుకున్నారు. ఆ క్షేత్రం చేరగానే కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తూ సుబ్బయ్య దుర్గ చేతికి 1000 రూపాయలు ఇస్తూ, ఇదిగో, ఇవి నా దగ్గర మరో 1000 రూపాయలు ఉన్నాయన్నాను కదా, ఆ 1000 హుండీలో వేసి రెండవది మన దారి ఖర్చుల కోసం ఉంచుకుందాం. అలాగేలేండి, మీరు చెప్పినట్లే చేద్దాం అని సుబ్బయ్య దైవ దర్శనం చేసుకొని నిలువు దోపిడీతో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు కూడా హుండీలో వేసింది. ఈ సంగతి తెలియక సుబ్బయ్య తన దగ్గర ఉన్న మరో 1000 రూపాయలు కూడా అదే హుండీలో వేసేశాడు. ఇక ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత సుబ్బయ్య దుర్గతో, అబ్బా, ఎంత బాగా జరిగిందో కదా దర్శనం. సర్లే కానీ నీ దగ్గర ఉన్న డబ్బు జాగ్రత్త సుమా. ఇక్కడంతా దొంగలే ఉన్నారు. జాగ్రత్తగా ఇంటికి పోదాం, పద. అదేంటండి, డబ్బు మీ దగ్గర ఉంచుకొని నన్ను జాగ్రత్తగా ఉండు అంటారేంటండి? ఏమిటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? నేను స్థానానికి వెళ్తే నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా. అవును, ఇచ్చారు. హుండీలో వేసి ముక్కు తీర్చుకునేందుకే కదా. లేదు, అవి మనం తిరిగి వెళ్ళడానికి దారి ఖర్చులకు పనికొస్తాయని నీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాను. నా దగ్గర ఉన్న మరో 1000ని హుండీలో వేశాను కదా. అయ్యో, అయితే పొరపాటు జరిగిపోయినట్టుందండి. మీరు అవి హుండీలో వేయమని ఇచ్చారనుకొని వాటిని దేవుని హుండీలో వేసి నా మొక్కు చెల్లించుకున్నాను. అబ్బా, ఎంత పని చేశావు! అంటే నేను తెచ్చిన మొత్తం డబ్బులు ఆ హుండీలో పడిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? పోనీలండి, మనకు రెట్టింపు పుణ్యం వస్తుంది, వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఇప్పుడు డబ్బులు లేకపోతే మనం ఇంటికి ఎలా వెళ్తామే? నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వెళ్ళి లోపల
ఆలయ అధికారులతో మాట్లాడి మన డబ్బులు తీసుకొస్తాను అని వెంటనే జరిగిన పొరపాటు తెలుసుకున్న సుబ్బయ్య ఆలయ అధికారులను కలిసి వారి ద్వారా పొరపాటున ఆ హుండీలో వేసిన అదనపు 1000 తిరిగి సంపాదించుకోవాలని చూశాడు. కానీ ప్రయోజనం ఏమీ లేకపోయింది. నిరుత్సాహంతో బయటకు వచ్చాడు. ఏమైంది, అంత నిరుత్సాహంగా ఉన్నారు? లేదు లేదు, ఆ హుండీలో అదనంగా వేసిన డబ్బులు తీసుకోవాలంటే ధర్మకర్త గారు రావాలట. అతను లేకుండా వారు ఆ హుండీ తెరవలేరట. మరి అతను వచ్చే వరకు వేచి ఉందామండి. ఏంటి వేచి ఉండేది? ఆ హుండీని సంవత్సరానికి ఒక్కసారే దేవాలయం వాళ్ళు ఉత్సవాల సందర్భంగా తెరుస్తారంట. ఇక మొన్ననే ఉత్సవాలు జరిగాయట. మళ్ళీ ఆ హుండీని తెరవడానికి మరో సంవత్సరం పడుతుందంటున్నారు. ఇక డబ్బులు పోయినట్టేలే. మీరేదో అపచారం చేసినట్లున్నారు. మీ లాభాల్లో దేవుడికి ఇవ్వాల్సిన వాటాలో దొంగలెక్కలు కానీ వేయలేదు కదా. ఆ మాటలతో సుబ్బయ్య తలదించుకున్నాడు. నాకు ముందే తెలుసు మీరు ఎలాంటిదేదో చేసి ఉంటారని. సరేలేండి, నా దగ్గర మిగిలిన చిల్లర ఒక్కరోజు ఖర్చుకు కూడా చాలదు. ఆ చిల్లరతోనే ఏదోలా ఇంటికి వెళ్దాం పదండి. అలా ఆ చిల్లరతో ఇంటికి బయలుదేరారు వారు. ఇక దారిలో ఉపవాసాలు చేస్తూ అవసరం వచ్చినప్పుడు యాచిస్తూ అష్ట కష్టాలు పడి వారు ఇంటికి చేరుకున్నారు. అలా చాలా రోజులకు తిరిగి వచ్చిన సుబ్బయ్యను చూడ్డానికి అనేక మంది బయటకు వచ్చారు. అయితే వారు ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు ఉన్న బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు. ఏంటిది, ఈ బైరాగ్ ఇంకా ఇక్కడే ఉన్నాడు? నువ్వేమన్నా ఉండమని చెప్పావా ఏంటి? అయ్యో రామ, ఇది మరీ బాగుంది. నేనెందుకలా చెప్తాను? మనం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఏ ముహూర్తాన్ని మీరు మనం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి అన్నారో ఖచ్చితంగా అలాగే జరిగింది. ఇక నుండైనా మీ నోరు అదుపులో పెట్టుకొని మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. తదాస దేవతలు ఉంటారన్న సంగతి మర్చిపోకండి. ఇంతలో ఆ బైరాగి వాళ్ళకు ఎదురు వచ్చి, అయ్యా బాగున్నారా? ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది నీ దయ వల్ల. మేము దారి పొడుగుతా అడుక్కు తింటూ వచ్చాము. సరేనా? ఇంకా ఏమన్నా విశేషాలు కావాలా? ఇందులో ఏముంది, మీరు వెళ్ళేటప్పుడు కోరుకుంది అదేగా. సర్లేండి, ఇంక నేను వస్తాను. బయలుదేరు బయలుదేరు. నిన్న అసలు ఎవరుండమన్నారు ఇక్కడ? నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. ముందు మా ఇంట్లో వస్తువులన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి అని అన్నాడు సుబ్బయ్య. అయితే ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బైరాగి. ఇంతలో అప్పటి వరకు ఆ మాటలు వింటున్న పక్కింటి రమ తనకు మాలిన ధర్మం చేసినందుకు ఆ బైరాగి బాగా అయ్యింది. ఆ మాటలు విన్న సుబ్బయ్య, అదేంటమ్మా అలా అంటున్నారు మీరు? ఆ బైరాగి మాకు ఉపయోగపడే పని ఏం చేశారేంటి? ఎందుక, మీరు వెళ్ళినప్పటి నుంచి ఆ బైరాగి మీ ఇంటి ముందు కుక్క కాపలా కాశాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు ఆ బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిచాడు. దొంగలు పారిపోయారు. మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్లు చూశారు. ఆ విషయం మొత్తం విన్న దుర్గా, నేనింత చిల్లర వేస్తే తొక్కల పుణ్యం అవసరం లేదన్నారు. ఇప్పుడు చూడండి, మన సర్వస్వాన్ని కాపాడింది ఆ తొక్కల పుణ్యమే. ఇక్కడే ఉన్న ఆ బైరాగే. మీరు అనవసరంగా ఆ బైరాగిని అన్ని మాటలు అన్నారు. నన్ను క్షమించు దుర్గా. నేను ఇంతకాలం డబ్బే సర్వస్వం అని బతికాను. కానీ మన దగ్గర డబ్బు లేకపోయినా మన ఇంటికి రావడానికి దారిలో చాలామంది మనకు సహాయం చేశారు. అలాగే ఏ సంబంధం లేని ఆ బైరాగి నువ్విచ్చిన ఆ చిల్లరతో ఇంతకాలం మన ఇంటికి కాపలా కాచాడు. నువ్వు చేసిన ఆ చిన్న సహాయం మన ఆస్తిని కాపాడింది. ఇక పైన నేను 10 మందికి నాకు తోచిన సహాయం చేస్తాను దుర్గా. చాలా మంచిది. ఇంతకాలానికి ఆ దేవుడి దయ వల్ల నాకు సంతాన భాగ్యం కలిగింది. అలాగే మీరు ఈ పిసినారితనం వదిలి ఒక మంచి మనిషిగా మారారు. నాకంతే చాలండి. నేను ఇంకోసారి ఆ దేవుడికి నిలువుదోపిడి ఇచ్చుకోవాల్సిందే అనగానే సుబ్బయ్య పక్కున నవ్వాడు. ఇక ఆ రోజుటి నుండి సుబ్బయ్య కూడా దాన ధర్మాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
గన్నవరం అనే ఊరిలో రామయ్య కాంతమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు. నిజానికి వీరిది చాలా దూరంలో ఉన్న మారుమూల గ్రామం. అక్కడ వీరికి పనిలేమి దొరక్కపోవడంతో గన్నవరం వలస వచ్చి అరకాసు బంగారాన్ని అమ్మి ఎకరా పొలాన్ని కవులకు తీసుకొని జీవిస్తున్నారు. కొంతకాలానికి వీరికి ఒక కూతురు జన్మించింది. రామయ్యకు కూతురు పుట్టిన వేళ విశేషం దశ తిరిగింది. ఆ సంవత్సరం 2 పొలం పండించాడు. అందరూ లక్ష్మీదేవి కడుపున పుట్టింది అని అన్నారు. రామయ్య దంపతులు తమ బిడ్డకు ధనలక్ష్మి అని పేరు పెట్టారు. కూతుర్ని తన అదృష్ట దేవతని తలిచేవారు. కాంతమ్మ, మన జీవితాన్ని బాగు చేయడానికి అదృష్టం మన అమ్మాయి రూపంలో వచ్చిందే. మన అమ్మాయి మహాజాతకురాలు. చూసావా, ఇంతకాలం మన పొలంలో ఎంత మంచి పంట వేసినా, రేయింబవళ్ళు కష్టపడి నీళ్లు పెట్టి ఎంత చేసినా చివరకు పంట మీద వచ్చినవి కవుల డబ్బులకి పోగా మనం తినడానికి కూడా సరిపోయేవి కాదు. ఇప్పుడు చూడు, మన ధనలక్ష్మి పుట్టగానే ఈ సంవత్సరం పంట 2 పండింది. కవులకు తినటానికి పోగా ఇంకా డబ్బు కూడా ఆదా చేయగలిగాము. అంత మన ధనలక్ష్మి పుట్టిన వేళ విశేషమే. అవునండి, ఆ తల్లి లక్ష్మీదేవి మన కష్టాన్ని గుర్తించింది. అందుకే మనల్ని గొప్పవాళ్ళను చేయడానికే మన అమ్మాయి రూపంలో వచ్చింది. నిజంగా మన అమ్మాయి అదృష్ట జాతకురాలండి. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేనండి. ఓ రామయ్య గారు, మన సోమయ్య డబ్బులు అవసరపడి 6 ఎకరా పొలాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నాడంట. వెంటనే కొనేయండి రామయ్య. ఎలాగో మీకు కూతురు పుట్టిన వేళ విశేషం ఈ సంవత్సరం బాగా పొలం పండింది కదా. అవును పాపయ్య, మా ధనలక్ష్మి నిజంగా గొప్ప అదృష్టవంతురాలు. మా అమ్మాయి పుట్టినాక నాకు బాగా కలిసి వచ్చింది పాపయ్య. అయినా సోమయ్య పొలం ఎందుకు అమ్ముతున్నాడో ఒక్కసారి కనుక్కో పాపయ్య. నీ కష్టం కూడా ఉంచుకోండిలే. అలా కూతురు ఎదుగుతూ ఉన్న కొద్దీ ప్రతి సంవత్సరం 2 పొలం పండిస్తూ కవులకు ఇంటికి ఖర్చులకి పోగా మిగిలిన డబ్బుతో పొలాన్ని కొన్నాడు. ఇక కూతురు ధనలక్ష్మి పెద్దదైపోయింది. రామయ్య సొంత ఎడ్ల బండ్లు, పెద్ద బంగ్లా కారు కొన్నాడు. తన భార్యకు కూతురికి బంగారము కొన్నాడు. 20 ఎకరాల ఆసామి కూడా అయ్యాడు. ప్రతిరోజు రామయ్య బయటికి వెళ్ళేటప్పుడు తన కూతురు ధనలక్ష్మి ఎదురు వస్తేనే బయటికి వెళ్ళేవాడు. అమ్మా ధనలక్ష్మి, ఏది ఒక్కసారి నీ నోటితో ఈ సంవత్సరం మన పొలం 3 అవుతుంది, పంట పండుతుంది అని పలుకు తల్లి. నానా, నీ పిచ్చి కానీ రేయింబవలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఇంతటి వాడివయ్యావు. ఇంకా ఈ నమ్మకాలేంటి నానా? నువ్వు పడే కష్టం వల్లే పంట పండుతుంది. సరేలే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి నానా? ఈ సంవత్సరం ఎప్పటికంటే 3 పంట పండుతుంది నానా, సరేనా? ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా. నువ్వెదురొచ్చావుగా, ఈరోజు నాకంతా మంచి జరుగుతుందమ్మా. అప్పుడే మొదలెట్టారా తండ్రి కూతుల ముచ్చట్లు? కాంతమ్మ, ఈరోజు చెరువు కింద మన పొలంలో నాట్లు వేస్తున్నారు. సీతమ్మ ముఠా వాళ్ళు నాట్లకు ఒప్పుకున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. అలాగే నేను మధ్యాహ్నం ఇంటికి రాను. నువ్వే పొలం దగ్గరికి మన పనివాడు రాజుతో పంపించు, సరేనా? అమ్మా, ఈరోజు నేను గోరింట పెట్టుకోవాలనుకుంటున్నా. అందుకని నేను ఊరి బయట శాంతమ్మ ఇంటికి వెళ్ళి గోరింట కోసుకొచ్చుకుంటానమ్మా. ఎందుకే ఒక్కదానివి బయటకు వెళ్ళకు? గోరింటాకు లేదు, గీరింటాకు లేదు. ఒకవేళ నీకు అంతగా గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తే మన రాజుతో చెప్పి కోసుకురమ్మంటానులే. ఆడపిల్లవి, నువ్వు ఇంటి పట్టునే ఉండు. తప్పు కాంతమ్మ, అలా మాట్లాడుకు. ఆడపిల్ల అయినంత మాత్రాన బయటకు వెళ్ళొద్దంటే ఎలా? తల్లి, నువ్వు వెళ్ళి స్వేచ్ఛగా గోరింటకు తెచ్చుకో తల్లి. సరేలే,
నేను మాత్రం కాదంటానా. మన రాజు వచ్చాక తోడు తీసుకొని గోరింటాకు తెచ్చుకుందు లేవమ్మా, సరేనా? అమ్మగారు త్వరగా రమ్మన్నారంట. ఏమన్నా పనుందా అమ్మా? అవును రాజు, ఈరోజు మన చెరువు పక్క పొలంలో నాట్లు వేస్తున్నారంటగా. అయ్యగారు అన్నానికి ఇంటికి రాడట, అందుకని ఇందులో అన్నం పెట్టాను. పొలానికి వెళ్ళి అయ్యగారికి ఇచ్చి త్వరగా ఇంటికి వచ్చేయి. మా ధనలక్ష్మి శాంతమ్మ ఇంటికి వెళ్ళి గోరింటాకు తెచ్చుకుంటానంటుంది. ఆమెకు కాస్త తోడుగా వెళ్ళిరారా. అయ్యగారు అమ్మగారు అన్నం పంపించారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. త్వరగా వచ్చి అన్నం తినండి. అది సరే కాని రాజు, ఈ లోపు నువ్వు వెళ్ళి చెరువు పక్కన మన పొలంలోకి తూములు పెట్టాను. నీళ్లు సరిగా వస్తున్నాయో లేదో ఒక్కసారి వెళ్ళి చూసిరారా. సరేలేండి అయ్యగారు, ఆ తూములు చూసి నేను త్వరగా ఇంటికి వెళ్ళాలయ్యా. అమ్మగారు త్వరగా ఇంటికి రమ్మన్నారు. అమ్మాయి గారు గోరింట కోసం బయటికి వెళ్ళడానికి నన్ను తోడుగా వెళ్ళి రమ్మన్నారయ్యా. సరేలే రాజు, వెళ్ళు వెళ్ళు, ఆ తూములు చూసిపోరా అయితే. రాజు, నీకు ఇది తెలుసా? గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడట. ఏమోన అమ్మాయి గారు, నాకేమీ తెలీదు. ఇదిగోండి అమ్మాయి గారు, శాంతమ్మ ఇంటికి వచ్చాం. నేను ఇక్కడే ఉంటాను కానీ మీరెళ్ళి త్వరగా గోరింటాకు కోసుకొని రండి. మళ్ళీ చీకటి పడిందంటే అమ్మగారు నన్ను తిట్టుద్ది. ఏమండి, మన అమ్మాయికి పెళ్ళిడొచ్చింది, మంచి సంబంధం చూడాలండి. ఒక్కసారి పేరయ్యకు కబురు చేయండి. దానికేమే, అది అదృష్ట జాతకురాలు. మనకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే కదా. నేను సంపాదించిన ఆస్తి మొత్తం దానిదే. అసలు మన ధనలక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి రాసి పెట్టి ఉండాలే. నువ్వేమి ఆందోళన చెందకు. మన అమ్మాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. అలా రామయ్య పంటలు బాగా పండిస్తూ, భూములు కొంటూ, డబ్బులు సంపాదిస్తూ బాగా ఆస్తిపరుడుగా మారాడు. అయితే ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ, ఉన్నట్టుండి రామయ్య భార్య హఠాత్తుగా మంచాన పడి మరణించింది. వేసిన పంటలు సరిగా పండక నష్టం వచ్చింది. క్రమంగా రామయ్య పరిస్థితి తారుమారైపోయింది. అప్పులు ఎక్కువై ఉన్న పొలాలు, ఇల్లు, బంగారం అమ్మేశాడు. ఇప్పుడు కూతురుతో కలిసి ఒక పూరి గుడిసెలో ఉంటున్నాడు. పాపం రామయ్య మనోవ్యధతో మంచాన పడ్డాడు. ఊళ్ళో అందరూ కూతురు దురదృష్ట జాతకురాలన్నారు, తల్లిని మింగేసింది అన్నారు. అమ్మా లక్ష్మి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నాకు కలిసి వచ్చి పంటలు రెండింతలు పండి సెంటు భూమి కూడా లేని నేను 20 ఎకరాల ఆసామినయ్యాను. బంగ్లా కొన్నాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాను. ఉన్నట్టుండి ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదు. నేను ఆస్తంతా పోగొట్టుకోవడమే కాకుండా మీ అమ్మను కూడా పోగొట్టుకొని నేను ఇప్పుడు మంచాన పడి నిన్ను దిక్కులేని దాన్ని చేస్తున్నాను. ఇప్పుడు నీ భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు చాలా బాధ వేస్తుందమ్మా. నానా, ఎన్నో ఆటలు పోట్లు తట్టుకొని మీరు ఎంతో పైకి వచ్చారు. అలాంటి మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీరేమి నా గురించి దిగులు పెట్టుకోకండి నాన్నగారు. అమ్మా, నీ ఆత్మవిశ్వాసం నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కానీ నేనెంతకాలం బ్రతుకుతానో తెలియడం లేదమ్మా. అందుకని ఇక్కడికి దూరంగా భీమవరం అనే పట్నం ఉంది. అక్కడ నా స్నేహితుడు రవి ఉన్నాడు. అతను పెద్ద బట్టల వ్యాపారి. వెంటనే వెళ్ళి జరిగింది చెప్పు. వాడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడమ్మా. అలా కూతురికి చెప్పి ఆ రాత్రే మరణించాడు. ఇక దిక్కుమక్కు లేక లక్ష్మి పుట్టిన ఊరు విడిచి పోతుండగా దారిలో రాజు నేను కూడా వస్తానన్నాడు. రాజుతో కలిసి తండ్రి స్నేహితుని కలవడం కోసం పట్నం బయలుదేరారు. రాజు అమ్మాయి గారికి ధైర్యం చెప్తూ ఇలా అన్నాడు. మరేం కాదులేండి అమ్మాయి గారు, మీకంతా మంచిగా జరుగుతుంది. మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీ గొప్పదనం చూసి ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళంతా రేపు పొద్దున ముక్కు మీద వేలు వేసుకుంటారు. మీ పక్కన పనోళ్ళ నేను కూడా ఉంటాను అమ్మాయి గారు. అక్కడ కొంతమందిని అడిగి చిరునామా తెలుసుకొని వెళ్ళి అతనిని కలిసి జరిగింది మొత్తం వివరించింది.
నువ్వు రామయ్య కూతురువా? అమ్మా నాన్న మరణించారా? అయ్యో, ఆ దేవుడు ఎంత చెడ్డవాడు, మంచి వాళ్ళనే ముందు తీసుకెళ్తాడు. అమ్మా, ఈరోజు నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నానంటే అంతా మీ నాన్న దయ వల్లే తల్లి. ఆనాడు సైకిల్ మీద బట్టల మూటలు పెట్టుకొని ఊరూరు తిరిగి అమ్ముకునేవాణ్ణి. నాకు ఆర్థిక సహాయం చేసి పట్నంలో బట్టల దుకాణం పెట్టించాడమ్మా. మీ నాన్న దయ వల్ల అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు చుట్టుపక్కల పట్టణాలలో నా వ్యాపారం మొదటి స్థానంలో ఉంది. ఏమే, ఎవరొచ్చారో చూడు. నేను రోజు చెబుతుంటానే, మనం ఇలా ఉండడానికి కారణమైన నా స్నేహితుడు రామయ్య అని, తన కూతురు లక్ష్మి. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పనివాడు. విధి వక్రించి ఇక్కడికి వచ్చారే. ఈ రోజుటి నుంచి లక్ష్మి మన కూతురు. ఆ రాజు కూడా మన ఇంట్లో నీకు చేదోడు బాదుడుగా ఉంటాడు. లక్ష్మి, నువ్వేం భయపడకు తల్లి. ఇది నీ ఇల్లే అనుకో. నిన్ను గొప్పదాన్ని చేసే బాధ్యత నాదే తల్లి. ఈ విధంగానైనా నా స్నేహితుడు రుణం తీర్చుకుంటానమ్మా. మర్నాడు పొద్దున్నే లక్ష్మిని తన బట్టల దుకాణానికి తీసుకెళ్ళి తన తర్వాత బట్టల వ్యాపారాన్ని చూసుకునే బాధ్యత లక్ష్మికి అప్పగించాడు. రాజుని లక్ష్మికి చేదోడుగా ఉంచాడు. కొంతకాలానికే లక్ష్మి తన తెలివితేటలతో రవి బట్టల వ్యాపారాన్ని 10 చేసింది. ఇప్పుడు ప్రతి పట్టణంలో రవి బట్టల దుకాణాలు వెలిశాయి. ఇంత అభివృద్ధికి కారణమైన లక్ష్మిని రవి చాలా అభినందించాడు. లక్ష్మి, నీ తెలివితేటలతో 2 సాగుతున్న నా వ్యాపారాన్ని 10 చేసి ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టావు. నీ వల్లనే ఇంత లాభం వచ్చింది కాబట్టి లాభం డబ్బుల్లో సగం నీకు ఇస్తున్నానమ్మా. ఇంతకీ ఈ డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? నాకంటే పెద్ద బట్టల దుకాణం పెట్టించమంటావా, లేక ఖరీదైన కొన్ని బంగ్లాలు కొనమంటావా? డబ్బుంటేనే మనిషిగా, డబ్బు లేకపోతే ముఖం చాటేసే మనుషులున్న సమాజంలో ఎప్పుడో మా నాన్న మీకు సహాయం చేసింది గుర్తుపెట్టుకొని కష్టకాలంలో అండగా నిలిచి నన్ను ఇంత దానిగా తయారు చేసిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబాయ్. ఈ డబ్బుతో మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్న ఏ ఆస్తినైతే కష్టపడి సంపాదించి తిరుగు అప్పుల పాలు అంతా పోగొట్టుకొని దిగులుతో మరణించారో అవన్నీ తిరిగి నిర్మించాలనుకుంటున్నాను బాబాయ్. మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళ ముందు తలెత్తుకొని బ్రతకాలని ఉంది బాబాయ్. ఆహా, రామయ్య ఎంత గొప్ప కూతుర్ని కన్నాడో తల్లి. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావమ్మా. ఆస్తుల కోసం తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెట్టి హింస పెడుతున్న కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఆడపిల్లవైనా ఓడిపోయి తిరిగి లేచి కష్టపడి గొప్పదానివయ్యి తండ్రి ఆస్తిని పేరుని నిలుపుదామనుకుంటున్నావు. నీది ఎంత గొప్ప గుణం తల్లి. అలాగే నువ్వు చెప్పినట్లే చెయ్యమ్మా. నిశ్చింతగా నువ్వు నీ ఊరు వెళ్ళి మీ నాన్న పేరు నిలబెట్టు తల్లి. ఈ డబ్బే కాదు, నేను కూడా ఇంకా డబ్బు ఇస్తాను. తీసుకువెళ్ళి మళ్ళీ నీకెప్పుడు కష్టం వచ్చినా ఈ బాబాయ్ ఉన్నాడన్న సంగతి మర్చిపోకు తల్లి. తనకు ఇన్నాళ్ళు అండగా ఉన్న రవి దంపతులకు ధన్యవాదాలు చెప్పి డబ్బు తీసుకొని కారులో తన ఊరు బయలుదేరింది. ఊరికి రావడంతోనే తన తండ్రి కష్టపడి సంపాదించిన ఇల్లును కొనుక్కున్న వ్యక్తి వద్ద నుంచి ఎక్కువ డబ్బుతో కొనుక్కొని రామయ్య నివాసం అని పేరు రాయించింది. తర్వాత రాజు సహాయంతో తన పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని తిరిగి కొనింది. మళ్ళీ ఎప్పటిలా తల్లిదండ్రుల పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. తనకు ఇంతకాలం అండగా ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న రాజుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రామయ్య కూతుర్ని చూసి అందరూ అదృష్ట జాతకురాలు అంటూ ముక్కు మీద వేలు వేసుకున్నారు.